అంటే దేవాలయాల మీద డబ్బుల్ని ఎలా అంటే రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు, మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకి చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించిన, అది అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మలను అక్కడ వేస్తారు అధ్యక్ష డబ్బులుగా. ఆ కర్మని, ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు నిత్య 7 కొండల వాడి నామస్మరణే కాపాడ తప్ప ప్రజలు చేసిన కర్మను ఎవరైతే భగవంతుడి సొమ్ముతోటి ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి అధ్యక్ష. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత మనం ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా